ఫ్రెండ్స్, ఈ మెత్తళ్ళు ఇలా తలలు తోకలు తుంచుకోవాలి. ఇలా ఇలా వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. మెత్తళ్ళు డస్ట్ ఇసుక లేకుండా కడుక్కోవడానికి ఇలా వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు బాగా వేడైన తర్వాత ఇలా మెత్తళ్ళు వేసుకోవాలి. ఇలా నీట్గా కడుక్కోవాలండి. డస్ట్ ఇసుక లేకుండా నీట్గా కడుక్కుంటే నూనె తగినంత. నూనె వేడి వేయేలోపు పచ్చిమిరపకాయలు, టమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు ఇది రెడీగా పెట్టుకోవాలి. ఇది మెత్తళ్ళు నూనె వేడైన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకోవాలి. ఇలా తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పసుపు తగినంత సాల్ట్. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్లేట్ వేసి కొంతసేపు మగ్గించాలి. ప్లేట్ తీసేసి ఒకసారి గరిటె తీసుకొని తిప్పుకోవాలి. తిన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ గరిటెతో తిప్పుకోవాలి. ఇంకొకసారి గరిటెతో కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత మెత్తళ్ళు కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తగినంత కారం, కొన్ని వాటర్ వేసుకోవాలి. దాంట్లో ఇలా ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మెత్తళ్ళ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు డ్రై ఫిష్ తినండి. సీ ఫుడ్ ఒంటికి మంచిది.